శీతాకాలంలో ఈ పింక్ కలర్ క్యారెట్లు మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. నార్త్ సైడ్ బాగా పండుతాయి. ఈ క్యారెట్స్‌ని నీళ్లతో శుభ్రంగా కడిగేసి పైన ఉన్న చెక్కు తీసేసి ఇలా సన్నగా తురుముకొని పాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసి క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్‌లో రంగు మారే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ సేపు వేయించకూడదండి. ఇలా రంగు మారే వరకు ఒక్క 4, 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా రంగు మారిన తర్వాత కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. నేను పాలమీగడతో సహా పోసేస్తున్నానండి. మీ రుచికి తగ్గట్టుగా పంచదార కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం పోసిన పాలన్నీ కూడా బాగా ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోగా వేరొక స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త రంగు మారిన తర్వాత పుచ్చిగింజలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. ఈలోపుగా పాలన్నీ చక్కగా ఎగిరిపోయి హల్వా దగ్గర పడిపోయిందండి. మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి, మనం వేయించిన జీడిపప్పు పలుకులు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. పాలు ఎక్కువగా పోసుకోవడం వల్ల కోవా వేసినంత రుచొస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.